ఒక తండ్రి కొడుకులు ఇద్దరు ఉన్నారంట. ఒక తండ్రి తన కుమారుడు, వాళ్ళు ఇనుము ద్వారా మేకులు లేకపోతే వేరే వేరే వస్తువులు తయారు చేసే ఒక కంపెనీ ఫ్యాక్టరీ వాళ్ళకు ఉండేది. వాళ్ళ నాన్నగారు అక్కడ పనిచేస్తుండేవాళ్ళు. ఒక్కడే కొడుకు. ఐరన్ ఫ్యాక్టరీ, ఇనుపు ఫ్యాక్టరీ వాళ్ళకు ఉండేది, ఇనుము ఫ్యాక్టరీ ఉండేది. ఒకే ఒక కొడుకు. ఒకసారి వాళ్ళ కొడుకంటే చాలా ప్రేమ, చాలా అభిమానంగా చూసుకుంటుంటాడు. ఓ రోజు వాళ్ళ అబ్బాయి వచ్చి వాళ్ళ నాన్నని ఒక ప్రశ్న అడిగాడు. నాన్న, మానవ జీవితంలో విలువైన అనుభవాలు ఏంటి? ఎవరు విలువైన వాళ్ళు ఈ లోకంలో? మానవ జీవితంలో విలువగా బ్రతకాలంటే ఏం చేయాలి? ఈ సృష్టిలో విలువైన వాడు ఎవరు? ఎవరిని మనం విలువైన వాళ్ళని పిలుస్తాము అని వాళ్ళ నాన్న అడిగినప్పుడు, అప్పుడు వాళ్ళ నాన్న వాళ్ళ బాబుకు అర్థమయ్యే శైలిలో ఒక చిన్న విషయం చెప్పారంట. అక్కడ ఒక ఇనుప ముక్క ఒకటి ఉంది, లేకపోతే ఒక ఇనుప రాయిలాగా ఒక ఇనుప ముక్క ఒకటి ఉందండి. అంత లావున ఉంటుంది ఆ ఇనుప ముక్క. ఆ ఇనుప ముక్కను తీసుకొచ్చి వాళ్ళ అబ్బాయికి చూపించి, నాన్న, నువ్వు చాలా కాలం నాతో పనిచేస్తున్నావు, ఇక్కడున్న విషయాలు నీకు తెలుసు, దీని విలువ ఎంత ఉండొచ్చు అని అడిగాడు. ఓ ఇనుమ ముక్క ఒకటి దాన్ని చూపించి, దీని విలువ ఎంత ఉంటుంది చెప్పు అన్నాడు. అప్పుడు దీని విలువ ఎంత ఉంటుంది అన్న? చిన్నదే కదా, దీని విలువ ఒక 500 రూపాయలు ఉండొచ్చు, ఒక 500 రూపీస్ ఉండొచ్చు దీని విలువ అని బాబు చెప్పాడు. అప్పుడు వాళ్ళ నాన్న అన్నాడంట, ఈ ఇనుము ముక్కను తీసుకెళ్ళి మేకులుగా తయారు చేసి, శీల లేకపోతే మేకులు అంటారు కదండి, ఆ మేకులను తయారు చేస్తే దాని విలువ ఎంత రావచ్చు? ఆ మేకులకి ఎంత రావచ్చు డబ్బు? ఇంత ఏంటంటే ఇనుప ముక్క అది. సో అది ఒక 500 రూపాయలు విలువ కలిగింది. దాన్ని తీసుకెళ్ళి దాన్ని మేకులుగా లేకపోతే శీల అంటారు కదండి, అట్లా తయారు చేసి మార్కెట్లో పెట్టి అమ్మితే దాని విలువ ఎంత అవుతుంటే దాదాపుగా 1000 రూపాయలు వస్తుందని వాళ్ళ అబ్బాయి చెప్పాడు. అదే ఇనుప స్థాయిలో ఉంటే దాని విలువ 500 రూపాయలు మాత్రమే. దాన్ని మేకులుగా మార్చి దాన్ని మార్కెట్లో పెట్టి అమ్మితే దాని విలువ 1000 రూపాయలని నీవే చెప్తున్నావు. అది ఇనుమే, ఇది ఇనుమే. ఆ ఇనుము నుండే మనం ఈ మేకులు తయారు చేసాం. కాబట్టి మనిషికి విలువ అనేది ఎలా వస్తుందంటే తను జీవించే జీవన విధానాన్ని బట్టి ఉంటుంది. మనుషులు పుట్టినప్పుడు అందరూ ఒకేలాగా జన్మిస్తారు. అందరి పుట్టుక అనేది జనరల్గా మనిషి వచ్చినప్పుడు ఏది తీసుకురాలేదు, తిరిగి వెళ్ళేటప్పుడు ఏది తీసుకెళ్ళు, అందరూ ఒకేలాగా ఈ లోకానికి వచ్చారు. ఆ మనిషి యొక్క విలువ, ఆ మనిషి యొక్క ఘనత అనేది ఎప్పుడు కలుగుతుంది, ఎక్కడ కలుగుతుంది అంటే తను జీవించే విధానాన్ని బట్టి. వాడు విలువగా, నలుగురికి ప్రయోజకులుగా, అనేకులకు ఆశీర్వాదకరంగా జీవించగలిగితే అతని విలువ పెరుగుతుంది. లేదా తాగి ఉన్న స్థితిలోనే ఉంటూ ఎవరికి ప్రయోజనం లేకుండా బతికాడు అనుకోండి, అతని జీవితం విలువగా ఉండదని వాళ్ళ నాన్నగారు చెప్పారంట. మీరు చూడండి, చదువుకునే పిల్లలకైతే తెలుస్తుంది. కొన్నిసార్లు మనం ఏదో రాస్తూ ఉంటాం, పేపర్లో ఏదో రాయాలనుకునే మ్యాటర్ రాస్తూ ఉన్నప్పుడు అది కొంచెం ఏదో తప్పులు ఏదైనా ఉంటుంది, లేకపోతే సరిగా రాయలేదు. వెంటనే మనం ఏం చేస్తామంటే ఆ పేపర్ ముక్కను తీసుకొని అట్లా నలిపేసి డస్ట్బిన్లో, చెత్తకుండీలో పడేస్తాం. పేపరే అది. ఏదో రాస్తుంటాం, గ్రామర్ మిస్టేక్, ఏదో సంథింగ్ రాంగ్ వచ్చింది, వెంటనే ఆ పేపర్ని చింపి డస్ట్బిన్లో పడేస్తాం. అదే కానీ మీరు చూడండి, మనం ఒక స్థలాన్ని మనం కొన్నాం, దాని కాగితాలు ఉంటుంది, దాని డాక్యుమెంట్స్ అంతా ఉంటుంది, ఆ రిజిస్ట్రేషన్ చేసిన కాగితాలు ఉంటాయి. ఆ కాగితాలు మాత్రం చాలా భద్రంగా మనం ఒక కవర్లో పెట్టి నీట్గా ప్యాక్ చేసి బీరువాలో లాకర్లో పెట్టి లాక్ చేసి పెడతాం. ప్రేమైన వాళ్ళరా, ఇది కాగితమే, అది కాగితమే, ఇది పేపరే, అది పేపరే. కానీ ఈ డాక్యుమెంట్స్ ఉన్నాయి కదండి, కాగితాలు ఉన్నాయి కదండి, రిజిస్ట్రేషన్ పేపర్ ఉన్నాయి కదండి, దీనికి విలువ ఎక్కువ. దాన్ని ఎక్కడ పడితే అక్కడ మనం విడిచిపెట్టాం. ఆ స్థలం యొక్క విలువ ఆ కాగితాలను ఉంటుంది. 10 పేజీలు ఉంటాయేమో, 10 పేపర్లు ఉంటాయేమో, దాని సంతకాలు, కొన్ని మ్యాటర్లు, 2,000 ముద్ర సంథింగ్ అవన్నీ ఉంటాయి అనమాట. దాన్ని చాలా భద్రంగా తరతరాలు భద్రపరిచి పెడతాం. చాలా విలువ. చిన్న పేపర్ ముక్కే కావచ్చు, లేకపోతే చిన్న 10 కాగితాల ఒక చిన్న బుక్కే కావచ్చు, అది కొన్ని కాగితాలు కావచ్చు. దాని విలువ కొన్నిసార్లు 5 లక్షలు, కొన్నిసార్లు 10 లక్షలు, లేకపోతే 1 కోటి రూపాయలు కూడా ఉండొచ్చు, చెప్పలేము. కొన్ని కాగితాలేమో విలువైనది, కొన్ని కాగితాలేమో ప్రయోజనం లేకుండా తీసుకెళ్ళి చెత్తకుండీలో పడేసాం. అది కాగితమే, ఇది కాగితమే.
సో భూమి మీద ఉన్న వాళ్ళందరూ మనుషులే. కొందరు విలువగా బ్రతుకుతారు, వాళ్ళ మాట విలువగా ఉంటుంది, వాళ్ళ జీవన విధానాలు విలువగా ఉంటుంది, వాళ్ళు చేసే సేవ విలువగా ఉంటుంది, వాళ్ళ బ్రతుకు విలువగా ఉంటుంది. విలువ అంటే డబ్బు సంపాదించాలని కాదండి, డబ్బు సంపాదించాడు లేదనేది కాదు ముఖ్యం. తన మాట, తన పద్ధతి, తన ప్రవర్తన, తన జీవించే విధానం అనేది అనేకులకి ఆశీర్వాదకరంగా ఆదర్శంగా ఉంటుంది. కొంతమంది జీవితపు విలువ తెలియక ఎక్కడ పడితే అక్కడ తాగి అందరితో గొడవలు పెట్టుకొని, అందరి దగ్గర తగాదాలు పెట్టుకొని, సమస్యలు కొని తెచ్చుకొని వాళ్ళు సుఖంగా బ్రతకలేరు, కుటుంబస్తుల్ని సుఖంగా ఉండనివ్వరు. సో కాబట్టి ప్రియమైన వాళ్ళారా, సో దేవుడు మనకిచ్చిన మనిషి ఆయుష్కాలం 70 సంవత్సరం, అధిక బలం ఉంటే 80 సంవత్సరం అని మోషే దినాల్లో చెప్పాడు. మరి ఇప్పుడున్న పరిస్థితిని బట్టి, ఇప్పుడున్న వాతావరణాన్ని బట్టి, ఇప్పుడు మనం తినే తిండిని బట్టి, ఇప్పుడు మనిషికున్న శ్రమను బట్టి, ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఆలోచిస్తే మనిషి ఎంతకాలం బతుకుతాడో చెప్పలేము. సో బ్రతుకుతున్న ఈ చిన్న జీవితంలో మనం విలువైన వారుగా ఉన్నామా? ప్రియులారా, మనం ఉన్నా మనం పోయినా మనల గురించి మనుషులు మనల గురించి గొప్ప సంగతులు చెప్పుకునేటట్లు ఒక విలువైన జీవితాన్ని మనం జీవిస్తున్నామా ఆలోచించాలి.